గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నీట్ రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని యూత్ కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. పేపర్ లీకేజ్కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి బయలుదేరిన యూత్ కాంగ్రెస్ శ్రేణులను గాంధీ భవన్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు యూత్ కాంగ్రెస్ శ్రేణులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఇదే విషయమై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. నీటు ప్రశ్నపత్రం లీకేజ్ అంశం కూడా రోజు రోజుకు సంచలనంగా మారుతుంది. నీటుకు సంబంధించి కూడా దాదాపుగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి కూడా వాళ్ళ ప్రశ్నార్థకంగా మారిందని కూడా ప్రధానంగా అఖిలపక్షం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రధానంగా నీటుకు సంబంధించి ఈ ఏదైతే పేపర్ లీకేజ్ అంశంలో బయటపడిందో దాంట్లో సమగ్రమైన విచారణ జరపాలి. దాంట్లో 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు. నీటును రద్దు చేయాలి. మరోసారి నీటుకు సంబంధించి కూడా రద్దు చేస్తూ కొత్తగా పరీక్షలు నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇప్పటికే ఏదైతే ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి సంబంధించి కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా గాంధీ భవన్ వెలుపల నుంచి కూడా యూత్ కాంగ్రెస్ నేతలు కావచ్చు, యూత్ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా బీజేపీ కార్యాలయ ముట్టడికి కూడా బయలుదేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే గాంధీ భవన్ సంబంధించిన గేటు వద్ద కూడా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాళ్ళని బయటికి రానియకుండా కూడా పోలీసులు కట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే ఈ నీట్ అంశానికి సంబంధించి కూడా గత 3 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ప్రదర్శన చేపట్టింది. దీంట్లో ఏదైతే విద్యాశాఖ మంత్రికి సంబంధించి కూడా ఆయన బాధ్యత వహించాలి, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని కూడా ప్రధానమైన డిమాండ్ వెళ్తుంది. దీంట్లో ఇప్పటికే మాఫియా ఉన్నది. దీంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు, బీజేపీ శ్రేణులకు సంబంధించిన వాళ్ళ పిల్లలకు ఇప్పుడు పేపర్ లీకేజ్ లో పాల్పడ్డారు. వాళ్ళకు ఏదైతే వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకు పిల్లలకు సంబంధించిన నీట్ పరీక్షను వాళ్ళ గురించే లీక్ చేసిన ప్రధానమైన ఆరోపణలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అఖిల భారత విద్యార్థి సంస్థలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇదే అంశం పైన కూడా ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఇక మరోవైపు బీజేపీ ఏదైతే కార్యాలయం ముట్టడికి శివసేన రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యం కావచ్చు, ప్రస్తుతం మనం గాంధీ భవన్ వద్ద ఉన్న విజువల్ చూసుకోవచ్చు. ప్రధానంగా మోడీ డౌన్ అనే నినాదాలతో కూడా గాంధీ భవన్ అంతా కూడా మారిమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోసారి పేపర్ లీక్ సర్కార్ వచ్చిందని కూడా ప్లకార్డుల ప్రదర్శన కూడా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా వాళ్ళను కూడా కట్టి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గాంధీ భవన్ సంబంధించి కూడా గేటుకు తాళాలు వేస్తున్న నేపథ్యంలో వాటిని బద్దలు కొట్టి కూడా బయటకు వచ్చారు. బారికేడ్లను కూడా వాళ్ళను తోపులాట జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా దీంట్లో ఏదైతే బీజేపీ సంబంధించి కూడా నేతలు దీంట్లో స్పందించాలి. ప్రధానంగా నరేంద్ర మోడీకి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న దీని అంశం పైన కూడా ఇప్పటి వరకు మోడీ స్పందించలేదు. విద్యాశాఖ మంత్రికి సంబంధించి కూడా స్పందించలేదు అని కూడా ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు యూత్ కాంగ్రెస్ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా నీటు మరియు నెట్ ఎగ్జామ్ రద్దు అనేది పెను సంచలనంగా మారింది. దీన్ని బాధ్యత వహిస్తూ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతాయుత హోదాలో ఉన్న నరేంద్ర మోదీ గారు ఇంతవరకు మాట్లాడకుండా దేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ ఇంతవరకు మాట్లాడడం అనేది సిగ్గుచేటని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు. సిగ్గుచేయడం లేదా మీకు? మీకు పిల్లలు లేరా? మీ పిల్లలు చదువుకుంటే లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లో వచ్చిస్తే ఈ విధంగా మీరు వ్యవహరించేవారని అడుగుతా ఉన్నా. బాధ్యత రాజీనామా చేయండి, లేకుంటే మాత్రం తెలంగాణ పల్లెల్లో మిమ్మల్ని తిరగనీయం. 100కు 100% వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా యువజన ఆధ్వర్యంలో పార్లమెంటును ముట్టడించి తీర్థమని తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా చూడవచ్చు కొంతమంది మహిళా నేతలు కూడా మహిళా కార్యకర్తలకు సంబంధించి కూడా బారికేడ్లను దాటే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళకి సంబంధించి డిమాండ్ సంబంధించి కూడా దీనిపైన సమగ్ర విచారణ జరపాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే ప్రధానమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఏదైతే నీట్ అంశానికి సంబంధించి కూడా పెను సంచంగా మారుతున్న నేపథ్యం కనిపిస్తుంది. రోజు రోజుకు ఇక వివాదం ముదురుతూ ఉన్నది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు సమీపిస్తున్న తరం కనిపిస్తుంది. ఇక ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున నిరసన చేపడతామని కూడా యూత్ కాంగ్రెస్ నేతలు శ్రేణులు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 27న కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనకు దిగుతాం. దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలి, నీటును రద్దు చేయాలి, మళ్ళీ కొత్తగా పరీక్షలు నిర్వహించాలని కూడా ప్రధానమైన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్తో కలిసి హరీష్ అమ్మన్.